మామిడికాయ పప్పు సీజనల్ రెసిపీ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ఒక కప్పు కందిపప్పు తీసుకొని 2-3 సార్లు కడిగి ఒక 15 నిమిషాల వరకు నానబెట్టండి. ఇప్పుడు ఒక మామిడికాయను తీసుకొని దాని పైతొక్కు పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నానబెట్టుకున్న కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఒక గిన్నెలో తీసుకొని దాన్ని ప్రెషర్ కుక్కర్లో పప్పు పైన పెట్టండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు, తగినంత కారం, మీ రుచికి తగినంతగా కారం వేసుకోండి. మీరు కారానికి బదులుగా పచ్చిమిరపకాయలను కూడా వాడచ్చు. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. పప్పు క్వాలిటీని బట్టి ఉడికించాల్సి ఉంటుందండి. అయితే ఇప్పుడు చల్లారిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి అందులో నుంచి మామిడికాయ ముక్కల గిన్నెను పక్కకు తీసేయండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. దానికి 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని వేడి చేసి తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు మీకు కావాల్సిన దినుసులు వేసుకుని అవి వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు వేసి వేయించి అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయండి. మీకు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వీటిని దూరగా వేయించుకోండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించండి. తర్వాత ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసి బాగా కలపండి. రుచికి తగినంత ఉప్పు వేసి ఈ పప్పునంతా బాగా కలపండి. అంతే, పుల్ల పుల్లగా కమ్మటి రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. మీరు సర్వ్ చేసుకోవచ్చు. మీకు పప్పు మరీ మెత్తగా సాఫ్ట్గా ఉండాలనుకుంటే కనుక పప్పు గుత్తితో బాగా మెదుపుకోండి. అలాగే పప్పు ముద్దపప్పులా కాకుండా కాస్త పలచగా కావాలనుకుంటే మీకు కావాల్సిన నీళ్ళు పోసుకొని చక్కగా కలుపుకోండి. మరో 5 నిమిషాల పాటు ఉడికించి లేదా నూనె తేలేంత వరకు ఉడికించి దించేయండి. మీరు దీనిపైన పచ్చి కొత్తిమీరను కూడా చల్లుకొని సర్వ్ చేసుకోండి. అంతే, కమ్మటి రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ. సీజనల్గా దొరికే పచ్చి మామిడికాయలతో ఇలా పప్పు చేసుకొని ఎంజాయ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.